హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలోని హైదరాబాద్లో అతిపెద్ద వినాయక విగ్రహాలు పెట్టిన ప్లేస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్లో ఉన్న ఖైరతాబాద్ గణేష విగ్రహం దగ్గర మనం వెళ్తున్నాం అనమాట. మా ఫ్యామిలీతో వెళ్తున్నాను. సో చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. సరౌండింగ్స్ మొత్తం షాపింగ్స్ అంటే మన చిన్నప్పుడు ఊర్లలో జాతరలో తిరణాల్లో ఎలా పెడతారో అలా స్పెషల్గా కొన్ని ప్లేసెస్లో కొంతమంది డిఫరెంట్ కైండ్ ఆఫ్ షాపింగ్స్ లాగా పెట్టేసుకున్నారు. దారి మధ్యలో అక్కడక్కడ చిలక జోష్యం కూడా ఉందండి. కొంచెం ముందుకు వెళ్తే అక్కడ హౌస్కి సంబంధించిన కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా ఐటమ్స్ పెట్టారు. అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఐమాక్స్ థియేటర్ అండి. యాక్చువల్లీ టెంపుల్కి రావడానికి రూట్స్ అన్నీ క్లోజ్ చేశారనమాట, ఒక 1 కిలోమీటర్ వేరియేషన్ వరకు. సో అందుకనేసి మేము ప్రసాద్ థియేటర్ దగ్గర డ్రాప్ అయిపోయి సో అక్కడ నుంచి బై వాక్ టెంపుల్ వరకు వెళ్తున్నాం అనమాట. సో దారిలో ఉన్న ఈ షాపింగ్స్ అన్నీ మీకు చిన్న షాపింగ్స్ అన్నీ చూపిస్తున్నాను చూడండి. చిన్నప్పుడైతే చాలాసార్లు ఇది సరదాగా ఈ చిలక జోష్యం కూడా చూపించుకునే వాళ్ళం 5 రూపీస్ ఇచ్చి. ఇప్పుడేమో 50 రూపీస్ అంటున్నారు. సరదాగా అడిగాను, చూపించుకోలేదు. ఇదేంటి రోడ్ అంతా చూపిస్తుంది, దేవుని చూపించలేదని స్కిప్ చేసి వెళ్ళిపోకండి, కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ నుంచి నడిచి వెళ్ళాలి కదా, దాదాపు ఒక 1.5 కిలోమీటర్ నడవాలి. అందులో పిల్లల్ని తీసుకొని నడిచి వెళ్ళాలి కాబట్టి సో మధ్యలో మీకు బోరింగ్ లేకుండా ఇక్కడ ఉన్న హౌస్ డెకరేటివ్ ఐటమ్స్ అన్ని మీకు చూపిస్తున్నాను అన్నమాట. చూడండి, ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని చూడడానికి రావాలనుకుంటే ఇట్స్ వెరీ ఈజీ అండి. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కొడితే మనకి గూగుల్ మ్యాప్ కూడా చూపిస్తుంది. లేదు అనుకుంటే బిర్లా మందిర్ నుంచి 4 కిలోమీటర్స్, హుస్సేన్ సాగర్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో రావచ్చు. లుమినీ పార్క్ నుంచి కూడా దగ్గరే అనమాట. సో చార్మినార్ నుంచి అయితే 7 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇదే కాకుండా మనకి ఐమాక్స్ థియేటర్ ప్రసాద్ అని కొడితే ఇంకా ఈజీ యాక్సెస్ అనమాట. సో మనకి ఇవన్నీ యాక్సెస్ ఈజీగా వెళ్ళడానికి మనకి దారి చూసుకోవడానికి గూగుల్ మ్యాప్స్ గూగుల్లో కొడితే మనకి ఈజీగా దొరికిపోతుందండి. వీడియో న్యాచురల్ వాయిస్ మీరు మిస్ అవ్వకూడదని న్యాచురల్ వాయిస్ కూడా అలా కొంచెం ఉంచుతున్నాను. వినాయకుడి నిమజ్జనం మాత్రం ఈ నెల 17వ తారీఖు అంటున్నారు. చూడాలి ఏ టైం వరకు అవుతుంది అనేది. ఒకవేళ వీలైతే నేను ఆ వీడియో కూడా మీకు అందించడానికి ట్రై చేస్తాను. టెంపుల్కి వెళ్ళే దారికి టర్న్ అయ్యామండి. అయినా కూడా డైరెక్ట్గా వెళ్తే మనకి దేవుడు కనిపిస్తారు, కానీ అలా వెళ్ళనీయకుండా ఇక్కడ లెఫ్ట్ పంపించి మళ్ళీ రైట్ పంపించి మళ్ళీ రైట్ తిప్పుతారనమాట. సో కొంచెం చుట్టేసుకుని రావాలి. ఈ బిట్వీన్ లిటిల్ బిట్ డిస్టెన్స్లో చిన్న గల్లీలా ఉంటుంది. ఈ గల్లీలో కూడా లిటిల్ బిట్ చిన్న షాప్స్ కూడా పెట్టారు వీళ్ళు. సో జ్యువెలరీ ఐటమ్స్ లాగా ఉన్నాయి కాబట్టి అవి స్కిప్ చేయకుండా మీకు చూపిస్తున్నాను, కొంచెం బోరింగ్ లేకుండా ఉండడానికి. సో దయచేసి స్కిప్ చేయకండి, చూడండి. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా అది డిజైన్ చేయడం కూడా అంత ఈజీ కాదు కదా, వాళ్ళు కూడా చాలా కష్టపడి ఉంటారు. సో అందుకనేసి చూపిస్తున్నాను మీకు కూడా ఎన్ని వెరైటీస్ ఉంటాయో దాన్ని బట్టి మీకు ఇంకెప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, సో ఎలాంటివి తీసుకుంటే బాగుంటుందనేసి. సో అందుకని చూపిస్తున్నాను. ఫస్ట్ నా వీడియోస్ చూసే వాళ్ళు ఎవరైనా సరే వీడియోస్ని లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనలీ రీచ్ అయ్యండి గణేశుని చూడడానికి. నేను జాగ్రత్తగా ఐడల్ దగ్గర చూడగలిగితే శివపార్వతులది శ్రీనివాస కళ్యాణ మండపం అండ్ అయోధ్య బాలరామ స్టాచ్యూ ఇవన్నీ కూడా అక్కడ అట్రాక్టివ్గా డిజైన్ చేశారనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా వాళ్ళు తయారు చేశారండి. ఏమైనా శిల్పకళ అందరికీ అవ్వదండి, కొంతమందికి రాసుండాలి ఏదైనా కూడా. మన ఖైరతాబాద్ గణేష విగ్రహాన్ని లాస్ట్ 70 ఇయర్స్గా వాళ్ళు పెడుతూ ఉండడం జరుగుతుంది. కానీ ప్రతి ఇయర్ ఒక్కొక్క దాని ఫీట్ పెంచుకుంటూ వచ్చారు. లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి 7 ఫీట్స్ పెంచి 70 ఫీట్స్ చేశారు. ఆయన ముఖానికి కుడివైపు ఎడం వైపు 3 ఫేస్ కట్స్ ఉన్నాయన్నమాట. అంటే శివుడిది అండ్ శక్తిది. చాలా అంటే చాలా అద్భుతంగా తయారు చేశారండి ఈసారి కూడా. కానీ జనాలు లేట్ అయ్యే కొద్దీ జనాలు చాలామంది వస్తున్నారు, చూడడానికి అద్భుతంగా ఉంది. ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కమెంట్ చేయండి. వీలైతే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీలైతే ఇంకెవరికైనా వీడియోని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.